బుడమేరు రెండో గండి పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నారు. మూడో గండి పూడిస్తే బెజవాడకు వరద ముంపు తప్పనుంది. బుడమేరు గండ్లు పూడుస్తూ ఉండడంతో కొల్లేరుకు వరద ప్రవాహము వస్తూ ఉంది. చిన్న అడ్లగడ వద్ద రోడ్డుపై ప్రవహిస్తోంది కొల్లేరు వరద నీరు. ఏలూరు కైక్లూరు రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. బుడమేరు రెండో గండి పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నారు. మూడో గండి పూడిస్తే బెజవాడకు వరద ముప్పు తప్పనుంది. బుడమేరు గండ్లు పూడుస్తూ ఉండడంతో కొల్లేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. చిన్న అడ్లగడ వద్ద రోడ్డుపై కొల్లేరు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏలూరు కైక్లూరు రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. బుడమేరుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. బుడమేరు రెండో గండి పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నారు. మూడో గండి పూడిస్తే బెజవాడకు వరద ముప్పు తప్పనుంది. ఇక బుడమేరు గండ్లు పూడుస్తూ ఉండడంతో కొల్లేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. చిన్న అడ్లగడ వద్ద రోడ్డుపై కొల్లేరు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏలూరు కైక్లూరు రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. బుడమేరు రెండో గండి పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నారు. మూడో గండి పూడిస్తే బెజవాడకు వరద ముప్పు తప్పినట్లవుతుంది. బుడమేరు గండ్లు పూడుస్తూ ఉండడంతో కొల్లేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. చిన్న అడ్లగడ వద్ద రోడ్డుపై కొల్లేరు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏలూరు కైక్లూరు రోడ్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, కొల్లేరు వాసుల్ని అప్రమత్తం చేశారా? ఏంటి పరిస్థితి ప్రస్తుతం? అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తం బుడమేరులో వచ్చినటువంటి వరద నీరంతా కూడా కొల్లేరులో చేరి అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో చేరాలి. అయితే బుడమేరుకి 3 గంటలు పడడంతో ఆ నీరంతా విజయవాడ చేరింది. లేదంటే ఆ నీరంతా కూడా కొల్లేరు చేరితే ఇక్కడ ఆ ముంపంతా కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. అయితే ఇప్పటికీ బుడమేరుకి ఏర్పడినటువంటి 2 గంటలను పూడ్చారు. ఇప్పుడు 3వ గంట కూడా పూడ్చడానికి రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఆ నీరంతా నేరుగా కొల్లేరుకు చేరుతుంది. ఇటు గుడివాడ మీద నుంచి అలా కైక్లూరు మీద నుంచిగా ఈ కొల్లేరుకు చేరుతుంది. ఇప్పటికీ వచ్చినటువంటి వరద నీరుతోటి కొల్లేరు రహదారులపైన ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. భారీ వాహనాలకు తప్ప నడిచెళ్లేటటువంటి వారికి కానీ ఇతర చిన్న వాహనాలకు ఎటువంటి అనుమతి లేదు. ఈ ప్రాంతంలో సుమారుగా రోజుకి ఒక 2000 వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా చేపల లోడ్లకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి ఫీడ్ తీసుకొచ్చేటటువంటి లోడ్ లారీలు ఉంటాయి. అయితే కొల్లేరు వరద పెరగడంతో ఏలూరు నుంచి కైక్లూరు వెళ్లేటటువంటి రహదారి పైన 3 నుంచి 4 అడుగుల మేర నీరు చాలా ఉధృతితోటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా కూడా ముంపు బారిన పడింది. కొల్లేరు మునిగితే కనుక సుమారుగా 40 లంక గ్రామాలకు
వరద ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుతానికి నీరు వేగంగా కిందికి లాగుతుంది. కాకపోతే ఇంకా ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుంది. అలాగే విజయవాడ దగ్గర బుడమేరుకి పడినటువంటి గంటలను పూడిస్తే నేరుగా ఆ బుడమేరుకు సంబంధించినటువంటి నీరంతా కూడా కొల్లేరులో చేరుతుంది. ఇప్పటికీ అక్కడ దాదాపుగా 10,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల కొనసాగుతోంది. అలాగే మళ్లీ వర్షాలు కురిస్తే మరింత వరద ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ స్థానికులు కూడా ఇటీవల కాలంలో కొల్లేరుని ఈ స్థాయిలో చూసినటువంటి పరిస్థితి లేదు. మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఎప్పుడు వచ్చింది వరద తెలిసింది. అయితే వీరందరూ కూడా అవకాశం ఉంది. కొల్లేరు చుట్టూ కూడా కొన్ని వేలాది ఆ చేపల చెరువులు, వేలాది ఎకరాల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి. ఇప్పటికే చాలా వరకు కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువులు మునిగినటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి ఫీడ్ అంతా కూడా, అందులో ఉండేటటువంటి చేపల సంపదంతా కూడా కొల్లేటి పాలైపోయింది పరిస్థితి. ఇంకా బుడమేరు కనుక మరింత ఉధృతి చూపించినా దానికి కమ్మిలేరు, రామిలేరు ఈ 2 ఏర్లు కూడా కలుస్తూ ఉంటాయి. మొత్తం 3 ఏర్లు సంబంధించి ప్రధానంగా కొల్లేరుకి చేరేటటువంటి నీరు దాదాపుగా 80% అక్కడి నుంచే ఉంటుంది. ఇప్పుడు మరోపక్క కమ్మిలేరు నుంచి కూడా జలాశయం నుంచి కూడా నీరు ఎక్కువగా జలాశయం నుంచి కూడా నీరు ఎక్కువగా కొల్లేరులో చేరుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలు మరింత కురిస్తే కొల్లేరు లంకవాసుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్లకి ఇళ్లలోకి నీరు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేపల చెరువులు మునిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి బుడమేరు తీసుకొచ్చినటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో, వరద ప్రభావం ఏదైతే ఉందో అది కేవలం విజయవాడతో పాటు దిగువన ఉండేటటువంటి కొల్లేరులో కూడా ఆ పరిస్థితికి ఇప్పుడు ముంపు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కొంత నీరు 4 అడుగుల మేర ప్రవహిస్తున్నటువంటి నీరు తగ్గడానికి మరో 2 రోజులు సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని ఇక్కడ స్థానికులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వాతి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.